దేశంలో బీజేపీ ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని రద్దు చేసే కుట్ర చేస్తుందని ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరకాని నాగన్న గౌడ్ అన్నారు. ఈ కుట్ర అడ్డుకునేందుకు కార్మిక లోకం ఏకం కావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం నల్గొండలోని టి అంజయ్య కార్మిక భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనుబంధ యూనియన్లను రెన్యువల్ చేసి సభ్యత్వాలు పెంచాలని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ కుందూరు రఘువీరెడ్డిల సహకారంతో మాజీ ముఖ్యమంత్రి టి అంజయ్య పేరుతో కార్మిక భవన్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని రద్దు చేసే కుట్ర చేస్తుందని, ఈ కుట్రను అడ్డుకునేందుకు కార్మిక లోకం ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు అంబటి సోమన్న, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి మొహినుద్దీన్, సీనియర్ ఉపాధ్యక్షుడు జమాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకిశాల వెంకన్న, సలహాదారుడు మహమూద్, భవన కార్మిక సంఘం అధ్యక్షుడు షంబిరెడ్డి, మున్సిపల్ యూనియన్ ఉపాధ్యక్షుడు ఎండి లతీఫ్, పోతెపాక సహదేవ్, అమరవాది రాజు, ఎస్కే గౌస్, జి యాదయ్య, పందిరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కార్మికులకు ఇవ్వాల్సిన ఏదైతే రియంబర్స్మెంట్ కానీ, పిల్లల చదువులకు కానీ, మరి వారి యొక్క వివాహ కార్యక్రమాలని బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ బోర్డు నుంచి రావాల్సిన నిధులు జాప్యం చేయడానికి కారణమైన బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 300 కోట్లను దారి మళ్లించింది. మరి దాన్ని నివారించేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకొని ఇప్పటికే దాన్ని గాడిలో పెట్టడం జరిగింది. మరి కార్మికుల పక్షాన ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి ఈ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ ఎంపీ రఘువీర్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క టి అంజయ్య ఐఎన్టీయూసీ కార్మిక భవన్ను పూర్తి చేయడానికి కార్మికులతోని చందాలతోని పూర్తి చేస్తామని, దానికి గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారం తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు చేయడానికి మేము ముందు ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి బీజేపీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మరి మనకు కార్మికుల హక్కులైనటువంటి 8 గంటల పనిదినాన్ని మరి రద్దు చేసే యోచనలో ఈ బీజేపీ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని మనం అడ్డుకునే విధంగా మన కార్మికులను సమర్థం చేయాలని చెప్పి మేము ఆ బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం. మరి ఈ యొక్క భవన నిర్మాణానికి నాగన్న గౌడ్ గారు చెప్పినట్టు జిల్లా మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దల జగన్రెడ్డి గారి సహకారంతో మరి యొక్క భవనాన్ని నిర్మించుకుంటూ కార్మికుల యొక్క చందాలు వసూలు చేసి ఈ భవనాన్ని పూర్తి చేయడానికి మరి సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో, నాగన్న గౌడ్ నాయకత్వంలో మరి నల్గొండ పట్టణంలో ఈ యొక్క నూతన భవనం ఏర్పాటు చేయడానికి మరి పూనుకున్నందుకు నాగన్న గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.